నమస్తేనా. నమస్తేనా. ఏం పేరు అన్న? శివ, కుందేల శివ. శివ. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదువుతారా? ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం? కొత్త ప్రభుత్వం చాలా అంటే చాలా బెస్ట్. అంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ కాబట్టి మన బీజేపీ తెలంగాణలో రావాలని కోరుకుంటున్నాం. పైన ఢిల్లీలో అది ఉంది కాబట్టి కింద కూడా ఇటే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే ప్రభుత్వం అనేది మోడీని చూసి నేర్చుకోవాలి అందరూ. ఆయన చేసిన పనులు వస్తుంది. 500 సంవత్సరాల నుంచి రామాయణం గుడి ఇంతవరకు కోళ్ళు తెరిపించాలి, మోడీ తెరిపించిండు. రకరకాలుగా కష్టాలు పడ్డాం. ఎమ్మెల్యే ఇప్పుడు వంశకృష్ణ కాంగ్రెస్ తరఫు నుంచి. ఎట్లా ఉంది ఆయన పరిపాలన? వస్తుండే ఇటు మాకు అంతే అనిపిస్తుంది. అంత నచ్చలే? యువత నాలుగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమో చూడాలి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు బీజేపీ వస్తే బాగుంటాయి అని చూస్తున్నాం. మాకు భరతన వస్తే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా భరతన గెలిస్తే మాకు ఇంకా బెనిఫిట్. కుమార్ పరిస్థితి ఎట్లుంటది? ఇంకా రానా అది కష్టం. ఎందుకు అంటే బీజేపీ లేదా కాంగ్రెస్ కొట్లాడతాయి రండి. కాంగ్రెస్ మల్లూరు పరిస్థితి ఎట్లుంటది? ఈ గోల్ అయితే మా బీజేపీతో పోల్చుకుంటే కష్టం. ఏదైనా సరే బీజేపీ 100% ఎంపీగా. ఎందుకు అంత భరతన నుండి గుండులా నుండి ఆడ మోడీ ఇంకా మాకు మెయిన్ ఇంపార్టెంట్. మాకు మోడీ దేవుడు వస్తుంటాడు. మోడీ కోసం భరతనాన్ని గెలిపిస్తాను. భరతనాన్ని గెలిపిస్తాం. కానీ ఆయనకు అనుభవం లేదంటారు కదా భరత్? చాలా అనుభవం ఉంది. వాళ్ళ నాయన ఉండు కానీ వాళ్ళ నాయన చూసేస్తారా? వాళ్ళ నాయన ఒకటి మనకు మోడీ ఆయన కూడా అనుభవం ఉండవచ్చు. కాకపోతే యువతని మేలు ఎదుర్కొంటాడేమని ఒక అనుకుంటున్నాను. మొత్తం మీద ఏది గెలుస్తా అంటే ఇప్పుడు పార్లమెంట్ లో బీజేపీ గెలుస్తాను. ఎంపీగా అయితే బీజేపీ ఖచ్చితంగా ఎంపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.